పరిశుద్ధులు అనుకోవటం కుదరదండి. పరిశుద్ధత గుంపు కాదు, వ్యక్తిగతంగా యూ నీడ్ టు కీప్ ఇట్ అప్. దాన్ని వ్యక్తిగతంగా నువ్వు కాపాడుకోవాలి కదా. మరి యాకోబు పత్రిక రెండో అధ్యాయము, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 14 వచనం చదువుతున్నాను. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనా తనకు విశ్వాసము కలదని చెప్పిన యెడల ఏం ప్రయోజనం? అట్టి విశ్వాసం అతన్ని రక్షింపగలదా? ఏంటంటే, నాకు విశ్వాసం ఉంది, నేను విశ్వాసిని అని చెప్పేవాడు అది క్రియల్లో కనిపించకపోతే, అవసరత వచ్చినప్పుడు నీ విశ్వాసాన్ని చూపించకపోతే, నీవు విశ్వాసాన్ని చుట్టూన్న వారు ఎరిగినట్లుగా నీవు దేవుని మీద ఆధారపడి బ్రతికేవాడిగా ఉండకపోతే, నువ్వు దేవుని బిడ్డని చాలా మంచివాడిని, చాలా గొప్పవాడిని, చాలా దీవించబడ్డాలని చెప్తూ ఉంటూ అది నీ బ్రతుకులో కనపడకపోతే ఏం ప్రయోజనం?